ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 7 గంటలకి ఇళ్ళ ముందుట బ్రహ్మాండంగా లైట్లు వెలిగించారు. అది చూశాక వీడియో అని చెప్పి వరకు ఆగాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. బహుశా కూటమి గవర్నమెంట్కి ఫేవర్గా ఉండే ఎవరు టచ్ చేయరు. మనం ఫేవర్గా ఉంటాం, ఒప్పుకుంటున్నా. ఎందుకు ఫేవర్గా ఉంటాం? ఏపీని బాగుపరచుకోవాలి. జగన్ రెడ్డిని వైసీపీ కానీ దరిదెబ్బలకు రాకూడదు. అలా అని చెప్పేసి మరి ఉన్నటువంటి సవాళ్ళను కూడా చెప్పాలి కదా మరి కూటమి గవర్నమెంట్కి. అదే చెప్తున్నా. నేను మన కావ్యస్ మీడియాలో కానీ నా క్యాటిఎస్ఎస్పీ ఛానల్లో కానీ ఏ రోజు కూడా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు చెప్పాలి. ఇక జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏపీ బాగుపడటం కోసం వారికి సలహాలు ఇస్తూ ఉన్నా. ఏ రకంగా అది వాళ్ళు ఉపయోగపడే విధంగా వాళ్ళు వాడుకోవాలి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్కి కూడా ఓ రకంగా మనం ఇస్తున్నాం అవే సలహాలే. అండ్ వాళ్ళ ముందున్న ఛాలెంజెస్ అవే చెప్పబోతున్నాం. ముందు ఒక అబ్బాయి ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మరి ఏంటి? జాబ్. ఆ జాబ్ సర్చింగ్లో అతను చేసే పోరాటం ఉండి చూశారు. అది అతను విజేతగా నిలిపింది. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత ఏ రకంగా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నట్టు పునర్విభజన చట్టంలో పెట్టారు. ఇక దీనిని ఎవడు మార్చలేడు అనమాట. జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్లో బిల్లు పెడితే సరిపోయిందా? రేపు రోజు వేరే ఒకళ్ళు వచ్చి మారిస్తే అంటే నేను వస్తాను, నేను మారుస్తాను, మరి అప్పుడు ఏంటన్నాడు. ఇది రాష్ట్రాలు మారిస్తే మారేది కాదు. పార్లమెంట్లో చట్టం చేశారు అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్ ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తప్పించి ఆ వైసీపీలు తప్ప రెండు సపోర్ట్ చేస్తారు. అసలు రాజకీయ పార్టీలు చూస్తారా? ఈరోజు కూడా లోక్సభలో రాజ్యసభలో 2 చోట్ల కూడా పారిపోయారు, వాకౌట్ చేశారు. సిగ్గుచేటు. ఇటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు అవటం, ఇటువంటి వాళ్ళు ఇంకా ఎవర్రా బాబు అసలు 39% ఓట్లేసింది. అసలు నాకు ఇప్పటికీ సిగ్గు అనిపిస్తుంది. అటువంటి సైకోల మధ్య మనం కూడా బానిసల మధ్య ఉన్నామని చెప్పి భయం వేస్తుంది నాకు ఇప్పటికీ. సరే, డైవర్ట్ అవుతుంది, పాయింట్ వద్దాం. సో ఇప్పుడు చట్టబద్ధత వచ్చేసింది. ఇక దీన్ని ఎవడు ఆపలేడు, కాదనలేడు, మార్చలేడు. ఇప్పుడు చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి భారీ సవాళ్ళు ఏంటి? నెంబర్ 1, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి రాజధాని ఏది అన్నప్పుడు ఎవరికి తెలియదు. దెన్ నాయుడు గారు అమరావతిని ఫైనలైజ్ చేశారు. 2015 అక్టోబర్ 22 అనుకుంటా దసరాకి ప్రధాని మోదీ గారి మీద ఉద్దటరాయన శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పర్మనెంట్ బిల్డింగ్స్ అన్నప్పుడు కట్టినవి పర్మనెంట్వే వాడుకోవచ్చు, కానీ అందులో టెంపరీగా ఉంటూ ఉన్నారు. బిల్డింగ్స్ పర్మనెంట్, బట్ అందులో కార్యాలయం టెంపరీ. సో అలా శాశ్వతగా ఇద్దరు నిర్మాణంగా చేపట్టినట్టే అప్పట్లోనే ఆ 3 సంవత్సరాల్లోనే అసలు ఇంకా తిరిగి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఆలోచన వచ్చేది కాదు మారుద్దామని. బట్ అప్పుడు మరి ఏమైంది అంటో తెలియదు, కానీ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అవ్వాలి అంటే మళ్ళీ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ రావాలి అనేది జనాలకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను వస్తా, మొత్తం కంప్లీట్ చేస్తా, అద్భుతంగా జనానికి మేలు చేస్తా, అద్దనిది అంటే నమ్మేసి ఓట్లేస్తే విధ్వంసం అనమాట. కూల్చవతల పడేసాడు. ఎక్కడెక్కడ మొత్తం కూడా పునాలు సహా మొత్తం నీళ్ళలో నానిపోయిన ఎన్నాళ్ళు. ఇప్పుడు 2024లో కూటమి గవర్నమెంట్ గెలిచినప్పుడు, ఈవెన్ కూటమి గవర్నమెంట్ గెలవడానికి ముందు కూడా నేను చెప్పాను, పెను సవాళ్ళు ఉన్నాయి. 2014లో గవర్నమెంట్ చేపట్టితే వారికి ఉండే సవాళ్ళు ఏవైతున్నాయో అంతకు మించిన సవాళ్ళు ఇప్పుడు 2024లో ఉంటాయి అన్న. అవే ఇప్పుడు ఎదురవుతున్నాయి. అలా చూస్తున్నప్పుడు అమరావతికి సంబంధించి శాశ్వత నిర్మాణాలు కంప్లీట్ అవ్వాలి. రేపు 2029 నాటికి అమరావతి అన్నప్పుడు ఇదిగో పలానా ఆఫీస్ ఇక్కడ, పలానా ఆఫీస్ ఇక్కడ, పలాంది ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అన్న వేళ కనపడాలి. రోడ్లు, విద్యుత్ లైన్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఇదిగో పలానా ఇక్కడ ఉంది, పలానా ఆఫీస్ ఇక్కడ ఉంది, పలానా వాళ్ళు ఇక్కడ ఉంటారు, మొత్తం అయి ఉండాలి. ఆఫ్ కోర్స్ చంద్రబాబు గారి ఇల్లు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సూపర్, ఇంక తిరిగలేదు. నిర్మాణాల వరకు ఓకే. ఇప్పుడు ఆయన 2014 అప్పుడు కానీ, 2015 అప్పుడు కానీ, 16 అప్పుడు కానీ, లేదా 2019 అప్పుడు కానీ, 2024 అప్పుడైనా కానీ ఫేజ్ 2 కింద భూములు తీసుకుంటామని చెప్పలే. ఇప్పుడు ఫేజ్ 2 కింద భూములు తీసుకొని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అని అంటున్నారు. సంతోషం. ఇప్పుడు ఫేజ్ 1 కింద భూములు ఇచ్చినటువంటి వారిలో కూడా ఎక్కడన్నా పాపం ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఇంకొంతమంది సరిగా ల్యాండ్ అలొకేట్ చేయకపోవటమో లేదంటే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూసే ఉన్నాయి. అది ఇప్పుడు క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫేజ్ 2కి సంబంధించి వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళ నుంచి ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకోవాలి.
ఫేజ్ 1లో భూములు ఇచ్చిన వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. ఫేజ్ 2కి భూములు ఇవ్వాల్సిన వాళ్ళు సంతోషంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వాలి. ఆ రకమైన భరోసా ఈరోజు నాయుడు గారు కల్పించాలి. అలా కల్పించగలుగుతారా? ఇదే క్వశ్చన్ మార్క్. కానీ నా నమ్మకం దాన్ని కల్పిస్తారు. అయితే అమరావతిలో రీసెంట్ టైమ్స్లో జరిగిన కొన్ని పరిణామాలు గమనించినట్టయితే చీటికి మాటిగా అందామా, లేదన్నప్పుడు ఒక 6 నెలలకు అందామా, సంవత్సరానికి అందామా, కూటమి గవర్నమెంట్ వచ్చాక సిఆర్ఈడిఎక్స్ అంటే నాకు తెలిసి 3 కమిషనర్లు మారారు. ఎందుకు ఏంటంటే పనులు వేగం లేదు. అంటే కాంట్రాక్ట్లు ఎవరికైతే అప్పచెప్పారో వాళ్ళు నత్తనటకం చేస్తున్నారు. సో కాంట్రాక్ట్స్ ఎవరికైతే వచ్చినా వాళ్ళు వేగంగా పనిచేయాలి. సో ఇక్కడ కూడా ఒక విషయం నాకు తెలిసింది ఏంటంటే నాయుడు గారు బాగా బిజీగా చాలా పనులు ఉంటూ ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి చెప్పారు. ఆయన ఏంటి నెల్లూరులో ఉండి ఆయన రాజకీయాలు చూసుకుంటాడు. మొన్న పైపులు తగలబడ్డాయి. ఏంటంటే దీనమ్మ జీవితం అనకూడదు కానీ పిచ్చోడు కూడా కానీ వాడి వాచ్మెన్ అతనికి సంబంధించి లీవ్ ఇవ్వలేదండి సూపర్వైజరు. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి తగలబెట్టాడు పైపులు. 5 కోట్లు 7 కోట్ల పైపులు అవి, అంత ఖరీదైనవి. ఆయన అంతకుముందు ఇంకొచ్చాడు అగ్ని ప్రమాదాలు జరుగుతూ సరైన పర్యవేక్షణ లేకపోవడం, పనులు నత్తనట్టుగా సాగటం, త్వరితగతిన ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఏంటి అంటే నాయుడు గారు దృష్టి పెట్టాలి. రాష్ట్రమని చూసుకుంటారా లేదంటే క్యాపిటల్ పనులను చూసుకోవాలి ఆయన పాపం. ఇక్కడే ఆయన ఒక కమిటీ ఫామ్ చేసి వారికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఆయనకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాలి. ఇదిగో గవర్నమెంట్కి సంబంధించి మెయిన్ బిల్డింగ్స్ ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయి, స్టేటస్ ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి నిర్మాణాలు ఏమేమి జరుగుతాయి వాటి స్టేటస్ ఏంటి, వీటితో పాటు హైకోర్టు బిల్డింగులు, జడ్జిల బిల్డింగులు, మంత్రుల బిల్డింగులు, ఇలా ప్రతిదీ కూడా నిర్మాణాలకు సంబంధించి, కార్యాలయ పనితీరుకు సంబంధించి, భూములు ఇచ్చిన రైతులకు జరిగిన మేలుకు సంబంధించి, వాళ్ళకి ఏదైనా సమస్యలు తెచ్చడానికి సంబంధించి, సిఆర్డీఏ కమిషన్ ఉన్నటువంటి వాళ్ళు చేసిన పనితీరుకు సంబంధించి, జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి, రోడ్లకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి, వచ్చిన ఫండ్స్కి సంబంధించి, దానికి అకౌంటబిలిటీ లెక్కలకు సంబంధించి మొత్తం ఎప్పటికప్పుడు ఈయన చూసుకోవడం అంటే అయ్యేది కాదు. వేరే ఒక టీం అసైన్ చేయాలి. ఆ టీం ప్రాపర్ వేలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు అదని చెక్ చేసి ఎస్ ఓకే తేడాగా ఉంటే మళ్ళీ దాన్ని సరి చేయాలి. ఇలా అలా ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళాలి. ఈరోజు మన పవన్ కళ్యాణ్ సైతం అన్నారు ఇక అమరావతి అజేయమని. నిజమే, అమరావతి అనే పేరు పెట్టి అద్భుతం, చాలా మంచి పని చేస్తారు. అసలు అమరావతి అంటే శాశ్వతమైంది. అసలు చావు లేదు, ఇంకా మరణం లేనిది అమరావతి, మరణం లేనిది అమర లైక్ అలా దేవతల రాజధాని అమరావతి. ఒకప్పుడు శాతవాహనులేంటి, ఇక్ష్వాకులేంటి, విష్ణుకుడులేంటి, పల్లవులేంటి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మన తెలుగు నేల మీద అద్భుతమైనటువంటి రాజుల పరిపాలన ఎక్కడైతే జరిగిందో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఈ అమరావతి నేల మీద నుంచి పరిపాలించిన వాళ్ళే. చివరగా అన్నప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటేశ్వర నాయుడు వాళ్ళు, ఈ బ్రిటిషర్లు వచ్చాక దుర్మార్గులు ఇంక దాన్ని పక్కన పెట్టేశారు. ఆఫ్కోర్స్ మనవాడు కూడా అంతా కూడా మద్రాసు, ఆ తర్వాత హైదరాబాదు, బెంగళూరు ఇలా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మరలా ఆంధ్రులంతా కలగలిపి అమరావతిని డెవలప్ చేసుకునే అవకాశం అనేది వచ్చింది. ఆంధ్రుల రాజధాని అమరావతి 100 ఏళ్ళుగా అదే మంది. సో మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మనస్ఫూర్తిగా నాయుడు గారిని కూటమి గారిని వేడుకుంటూ ఉన్న త్వరితగతిన పనులు జరిగేలాగా ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన భూములు వచ్చేసి బ్రహ్మాండంగా యూటిలైజ్ని చూపించి అప్పుడు సెకండ్ ఫేజ్ కనుక భూములు అడిగితే ఈ లోపల ఇవ్వలేకపోయినా ఆ తర్వాత ఇస్తారని నమ్మకం నాకుంది. ఓవరాల్గా అన్నప్పుడు 2029 ఎన్నికల నాటికి అమరావతి అంటే వరల్డ్ మ్యాప్లో ఒక గొప్ప మహానగరం అన్న రీతిలో నిర్మాణాలు కనపడాలని కోరుకుంటూ ఉన్నా, వేడుకుంటూ ఉన్నా. మనస్ఫూర్తిగా మరొక్కసారి కూటమి గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గర్వంగా మనం చెబుదాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని. ఎందుకంటే 2 చట్టసభలు కూడా ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి గారు సంతకం అయిన తర్వాత గెజిట్ విడుదల చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎవరు కూడా చెరపలేరు, దూరం చేయలేరు. అది రాజధాని కాదని ఎవడు అనలేడు.